ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనము. నా గొర్రెలు నా స్వరము వినును. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ నా గొర్రెలు అంటే క్రీస్తులో నూతన ఆధ్యాత్మిక జీవితాన్ని పొందుకున్నవారు. అట్టివారు ఆయన స్వరమును వింటారు, ఆయన వాటిని ఎరుగును, అవి ఆయన్ను వెంబడించును, ఆయన వాటికి నిత్య జీవాన్ని ఇస్తాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం ప్రకారంగా, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. అవును, ప్రభువు అంటున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించిన అనుభవం కలిగి ఉంటేనే గాని వారు దేవుని రాజ్యమును చూడలేరు. కనుక ప్రియులారా, మనము నూతన ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన గొర్రెలుగా పిలువబడతాము. అప్పుడు మనము ఆయన స్వరాన్ని వినగలుగుతాము. దేవుడు మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. మనము ఆయన చేతిలో ఉన్నప్పుడు ఎవరును మనల్ని అపహరింపడు, అవి ఎన్నటికీ నశించవు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక.